ఐస్లాండ్ ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేకమైనటువంటి దేశాల్లో ఇది కూడా ఒకటి. ఇది అగ్నిపర్వతాలు, మంచుతో కప్పబడినటువంటి పర్వతాలు, నీలిరంగుల మంచు నెలలు వంటివి ఇక్కడ చూడవచ్చు. సహజ గీజులు ఇక్కడ ప్రత్యేకంగా చూడవచ్చు. అద్భుతమైనటువంటి జలపాతాలు మరియు ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి ఉత్తర ధ్రువ కాంతులతో ప్రసిద్ధి చెందింది ఈ దేశం. ఈ వీడియోలో మనం ఐస్లాండ్ యొక్క జాగ్రఫీ మరియు ప్రధాన టూరిస్టు ప్లేసెస్, అదేవిధంగా సహజ అద్భుతాలు, అక్కడ ప్రజలు, భాష, సంస్కృతి వంటి విశేషాలన్నీ కూడా తెలుసుకుందాం. అయితే ఐస్లాండ్ జాగ్రఫీ విషయానికి వస్తే ఇక్కడ ప్రత్యేకమైనటువంటి జాగ్రఫీ ఉంటుంది. ఐస్లాండ్ పేరు విన్న వెంటనే మనకు మంచుతో కప్పబడినటువంటి దేశం అనే పేరు గుర్తుకు వస్తుంది. కానీ అసలు నిజం ఏమిటంటే ఇది మంచు మాత్రమే కాదు, కానీ అగ్నిపర్వతాలు, హాట్ స్ప్రింగ్స్, గీజులు, ఆకర్షణీయమైనటువంటి ప్రకృతి దృశ్యాలతో పరిమితమైనటువంటి దేశం ఇది. ఐస్లాండ్ ఉత్తర అట్లాంటిక్ సముద్రంలో ఉన్నటువంటి ఒక ద్వీప దేశం. ఈ దేశం ఆర్కిటిక్ సర్కిల్కు చాలా సమీపంలో ఉంటుంది. అంటే ఇక్కడ కొన్ని నెలలు సూర్యుడు అస్తమించడు, ఇంకొన్ని నెలలు ఉదయించడు. ఇది ప్రపంచంలోని అత్యల్ప జనాభా కలిగి ఉన్నటువంటి దేశం ఇది. సుమారు 3.8 లక్షల మంది మాత్రమే ఉంటారు ఇక్కడ. దాదాపు 60% మంది రాజధాని రేక్వానిక్లోనే ఉండడం జరుగుతుంది. ఐస్లాండ్ భూమి చాలా యంగ్ మరియు జియాలజికల్ పరంగా చూస్తే ఇది మిలియన్ల సంవత్సరాల క్రితం మాత్రమే ఏర్పడిందని చెబుతూ ఉంటారు. ఇక్కడ ఇప్పటికీ చాలా అగ్నిపర్వతాలు కనిపిస్తూ ఉంటాయి. వాటిలో కొన్ని ఇంకా ఇప్పటికీ ఉన్నాయి. ఇది ప్రపంచంలోనే పెద్ద అద్భుతమైనటువంటి శుద్ధమైన గాలి మరియు నీరును అందించే దేశంగా చెప్పవచ్చు. ఇక్కడ శుద్ధమైన మంచు నీటిని నేరుగా నదుల నుంచి తాగవచ్చు. వాతావరణం కాలుష్యం చాలా తక్కువగా ఉంటుంది. ఇంకొక విశేషమైనటువంటి విషయం ఏమిటంటే ఇక్కడ గ్రీన్లాండ్ కంటే మంచు తక్కువగా ఉంటుంది. గ్రీన్లాండ్ పేరు పచ్చటి భూమి అని అర్థం, కానీ మంచుతో కప్పబడినటువంటి భూమి ఇది. ఇక్కడ ఐస్లాండ్ అంటే ల్యాండ్ అంటే ఐస్తో కప్పబడినటువంటి భూమి అని అర్థం, కానీ గ్రీన్లాండ్తో పోలిస్తే ఇక్కడ మంచు తక్కువగా ఉంటుంది. ఇది చాలామందికి షాకింగ్గా అనిపిస్తుంది. గ్రీన్లాండ్ మరియు ఐస్లాండ్ కంపారిజన్ అనేది ఒక విచిత్రమైనటువంటి సంఘటనగా చెప్పవచ్చు. ఐస్లాండ్లో సబ్ ఆర్కిటిక్ వాతావరణం ఉంటుంది. అంటే ఇది చాలా చల్లగా ఉన్నటువంటి వాతావరణం. కానీ గల్ఫ్ స్ట్రీమ్ అనేది సముద్ర ధార వల్ల అక్కడి వాతావరణం అనుకున్నంత ఘనంగా ఉండదు. చల్లగా ఉంటే కానీ సహించదగ్గ వేడి అనేది ఉండదు. అయితే ఇక్కడ ప్రభుత్వం డెమోక్రటిక్ మరియు ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి చెందిన శాంతియుత దేశాల్లో ఒకటిగా గుర్తించబడింది. ఇక్కడ ఉచిత ఆరోగ్య సేవ, ఉచిత వైద్య సేవ మరియు విద్య అన్నీ కూడా అందించడం జరుగుతుంది. మహిళలు, పురుషులు సమాన హక్కులను కలిగి ఉన్నటువంటి దేశం ఇది. ఐస్లాండ్ వలస వచ్చినటువంటి నార్వేజియన్, వైకింగ్లు మరియు అదేవిధంగా పోర్చుగీస్ వారు కూడా ఇక్కడ స్థిరపడడం జరిగింది. సుమారు 9వ శతాబ్దం నుంచి నివాసం ఉంది. ఈ దేశం చాలా గొప్ప చరిత్ర కలిగి ఉంది. వైకింగ్ సాగాస్ అనేవి ప్రపంచానికి ఒక సంపదగా ఉన్నాయి. ఈ విధంగా ఈ దేశం ఎంతో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతూ వస్తూ ఉంది. ఐస్లాండ్ యొక్క నేచురల్ వండర్స్ విషయానికి వస్తే ఇక్కడ ప్రత్యేకంగా మనం ఐస్లాండ్ అంటే ప్రకృతి అందాల ప్రపంచం అని చెప్పవచ్చు. ఇది నిప్పు మరియు మంచుతో కూడినటువంటి భూమి. మీరు ఇక్కడ ప్రపంచంలో ఎక్కడా చూడలేని ప్రకృతి అద్భుతాలను చూడవచ్చు. ముందుగా మాట్లాడుకుంటే మనం అగ్నిపర్వతాల గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే ఐస్లాండ్లో సుమారు 130కి పైగా క్రియాశీల అగ్నిపర్వతాలు ఉన్నాయి. ప్రతి 4-5 సంవత్సరాలకు ఒక అగ్నిపర్వతం పేలడం జరుగుతుంది. ఈ అగ్ని పర్వతాల వల్ల ఐస్లాండ్ భూమి నలిపి మరియు కొత్త లావా ల్యాండ్ఫామ్గా ఏర్పడడం జరిగింది. అవి చూడడానికి చాలా స్పెషల్గా ఉంటాయి. బ్లాక్ లావా ఫీల్డ్స్ మరియు నలుపు ఇసుక తీరాలు మరియు ఇవన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటి విశేషమైనటువంటి విధానాలుగా చెప్పవచ్చు. ఇక్కడ గ్లేసియర్లు కూడా చాలానే ఉన్నాయి. అంటే మంచుతో కప్పబడినటువంటి విధానాలు అని చెప్పవచ్చు. ఐస్లాండ్లో ఉన్నటువంటి వాట్నా జోకుల్ అనే గ్లేసియర్ యూరోప్లోనే అతి పెద్దదిగా పరిగణించబడుతుంది. ఇది ఒకటి కాదు, మొత్తం దేశంలో 11 పెద్ద మంచు తవాళ్లను కలిగి ఉంది. అదేవిధంగా ఈ గ్లేసియర్లపై ఐస్ కేవ్స్ అంటే మంచు గుహలు కూడా ఉంటాయి. ఇవి అంతర్గతంగా నీలి రంగుతో మెరిసిపోతూ ఒక అద్భుతమైనటువంటి కనువిందుగా కనిపిస్తూ ఉంటాయి. ఇక జలపాతాలు అంటే ఐస్లాండ్కు మరొక ప్రత్యేకమైనటువంటి విశేషంగా చెప్పవచ్చు. ఇక్కడ ప్రతి కిలోమీటర్కి ఒక జలపాతం ఉంటుంది. అంటే ప్రతి కిలోమీటర్లో ఒక జలపాతాన్ని మనం అద్భుతంగా చూడవచ్చు. గుల్ఫాస్ జలపాతం, ఇది 2 మెట్లు పడుతూనే వస్తుంది. చాలా శక్తివంతంగా ఉంటుంది. తర్వాత స్కాగా ఫాస్, ఇది 60 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నటువంటి ఒక జలపాతం, నేరుగా కిందకు పడుతూ ఉంటుంది. సేలియా ల్యాండ్స్ ఫాస్, ఇది వెనుక వైపు నడవచ్చు, కానీ ఒక రకంగా చెప్పితే నీటి
తెర అనేది ఒక అద్భుతమైనటువంటి విధానంగా ఇక్కడ మనం చూడవచ్చు. హాట్ స్ప్రింగ్స్ గురించి చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే, ఐస్లాండ్లో భూగర్భ వేడి అధికంగా ఉంటుంది కాబట్టి సహజ హాట్ స్పాటర్స్ అదేవిధంగా హాట్ వాటర్ ఫూల్స్ అనేటివి ఎక్కడికక్కడ కనిపిస్తూ ఉంటాయి. వాటిలో ప్రసిద్ధమైనటువంటి బ్లూ లాగూన్ అనేది చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది. ఇది మిల్కీ బ్లూ కలర్లో ఉండే హాట్ వాటర్ స్పాగా చెప్పవచ్చు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిదని అక్కడ ప్రజలు నమ్ముతూ ఉంటారు. ఇక గీజర్లు గురించి మాట్లాడితే, ఇవి భూమి లోపల ఉన్నటువంటి వేడి నీరు కొద్దిసేపటికి ఒకసారి పేలిపడి పైకి రావడం జరుగుతుంది. షోక్రూర్ గీజర్ ప్రతి 10 నిమిషాలకు ఒకసారి 20 నుండి 30 మీటర్ల ఎత్తులో నీటిని పైకి చిమ్ముతూ ఉంటుంది ఈ గీజర్. ఇంకా చెప్పుకోవాలంటే ఐస్లాండ్లో మొత్తం ఒక నేచర్ మ్యూజియంలా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ప్రతి మైలుకు ఒక విభిన్నమైనటువంటి భౌగోళిక అద్భుతం కనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా చాలా అద్భుతమైనటువంటి దేశంగా చెప్పవచ్చు ఈ దేశాన్ని. ఇంకా ఐస్లాండ్కి వెళ్ళే ప్రతి ఒక్కరూ చూడవలసిన ప్రదేశాల్లో ది గోల్డెన్ సర్కిల్ అనేది చాలా ప్రత్యేకమైనది. ఇది రేకోగ్విజ్ అనే నగరానికి దగ్గరగా ఉండే ఒక పట్టణం అని చెప్పవచ్చు. ఒకరోజు ట్రిప్లో చూడగలిగే మూడు అద్భుతాలలో ఇది కూడా ఒకటి. మొదటిగా మనం మాట్లాడుకుంటే థింగ్ వెల్లీర్ అదేవిధంగా నేషనల్ పార్క్ అనేది చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది. ఇది ఐస్లాండ్ యొక్క చరిత్రలో ఒక ముఖ్యమైనటువంటి స్థలం. ఇక్కడ 930 అన్నా డొమినోలో ప్రపంచంలోనే మొట్టమొదటి పార్లమెంట్ ప్రారంభమైంది. దానిని ఆల్ఫింగి అంటారు. అంటే ప్రజాస్వామ్య పాలనకు ఇది పుట్టినిల్లు అని చెప్పవచ్చు. ఇంకొక ఆసక్తికరమైనటువంటి విషయం ఏమిటంటే, థింగ్ వెల్లీర్ భూమి 2 భూభాగాలుగా మధ్యలో ఉంటుంది. ఐస్లాండ్ 2 దేశాలుగా 2 టెక్టానిక్ ప్లేట్ల మధ్యలో ఉంటుంది. నార్త్ అమెరికన్ ప్లేట్ మరియు యురేషియన్ ప్లేట్. ఈ 2 ప్లేట్లు ప్రతి సంవత్సరం కొంచెం కొంచెంగా విడిపోతూ ఉన్నాయి. ఇది ప్రపంచంలోనే చూడదగవలసినటువంటి ప్రదేశంగా చెప్పవచ్చు. ఇక్కడ మీరు సిల్ఫ్రా అనే నీటి లోయలో స్కూబా డైవింగ్ కూడా చేయవచ్చు. ఇది 2 ఖండాల మధ్య ఉన్నటువంటి నీటి లోయగా చెబుతూ ఉంటారు. పూర్తిగా పారదర్శకమైనటువంటి మంచుతో కప్పబడినటువంటి ఈ నేల చాలా అద్భుతమైనటువంటి నీటిలో డైవింగ్ చేయడం అనేది చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక గీజర్ గెహ్లిన్ అనే ప్రాంతానికి ఇది ఐస్లాండ్గా పెట్టినటువంటి ఐస్లాండ్ ఒక గీజర్ల పుట్టినిల్లు అని చెబుతూ ఉంటారు. గీజర్ అనే పదమే ఇక్కడ నుండి వచ్చిందని చాలామంది వాడుకలో చెబుతూ ఉంటారు. ఇక్కడి షోకూర్ గీజర్ ప్రతి 10 నిమిషాలకు ఒకసారి వేడి నీటిని ఆకాశానికి చిమ్ముతూ ఉంటుంది. దాదాపు 30 మీటర్ల ఎత్తు వరకు ఇవి చిమ్ముతూ ఉంటాయి. చుట్టూ ఎగిరే ఆవిరి మరియు మట్టి రంగులు, భూమిలోంచి వచ్చే శబ్దాలు ఇవన్నీ కూడా ఒక అద్భుతమైనటువంటి కనువిందుగా కనిపిస్తూ ఉంటాయి. గుల్ఫాస్ జలపాతానికి ఇది 2 అంతస్తులుగా పడే జలపాతంగా చెప్పవచ్చు. చాలా శక్తివంతమైనటువంటి జలపాతం ఇది. చాలా పర్యాటక ప్రదేశాలు ఇక్కడ చూడవచ్చు. ఐస్లాండ్ యొక్క నయాగ్రా అని దీనిని పిలుస్తూ ఉంటారు. సూర్యుడి కిరణాలు నీటి బిందువులపై పడినప్పుడు రెయిన్బో కనిపించడం సాధారణంగా ఇక్కడ మనం ప్రత్యేకంగా చూడవచ్చు. ఇక నార్డిక్ కంట్రీస్ అంటే నార్వే, స్వీడన్, ఫిన్లాండ్ మరియు డెన్మార్క్ దేశాల్లో కనపడే ఒక కాంతులు మనకు తెలిసే ఉంటాయి. వాటిని ఉత్తర ధ్రువ కాంతులు అని చెబుతూ ఉంటారు. అలాగే ఈ ఐస్లాండ్లో కూడా ఈ కాంతులు అనేటివి ఉంటాయి. అందుకే దీనిని నార్డిక్ దేశాలు అని చెబుతూ ఉంటారు. ఐస్లాండ్కు వెళ్ళే ప్రతి ఒక్కరికి ఒక కల ఉంటుంది. అది ఏమిటంటే ఉత్తర ధ్రువ కాంతులు చూడడం ఒక ఆశగా ఉంటుంది. ఇవి అరోరా బోరియాలిస్ అనే శాస్త్రీయ పేరుతో కూడా ప్రసిద్ధి పొందుతూ వచ్చాయి. మీకు ఎప్పుడైనా ఆకాశంలో రంగురంగుల వెదజల్లే ఒక వెలుగులు చూసే ఉంటారు. కానీ వాటిని నైట్లో మాత్రమే చూడగలుగుతాం. కానీ ఇక్కడ డే టైంలో కూడా చూడడానికి అద్భుతమైనటువంటి విధానాలు మనం చూడవచ్చు. సూర్యుని నుంచి వచ్చే విద్యుత్ కణాలు భూమి యొక్క అయానోస్ఫియర్ తాకినప్పుడు అవి రంగురంగుల వెలుగులను ప్రకాశిస్తూ ఉంటాయి. ఈ ప్రక్రియ ఉత్తర మరియు దక్షిణ ధృవాల మధ్య కనిపిస్తూ ఉంటుంది. ఐస్లాండ్ ఉత్తర భాగంలో ఉండడంతో ఇక్కడ ఈ అరోరా కనిపించడం సాధారణంగా చెప్పవచ్చు. ఈ కాంతులు ఆకుపచ్చ మరియు గోధుమ, నీలింకరం అదేవిధంగా పర్పుల్, కొన్ని సార్లు ఎరుపు రంగులో కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇవి ఆకాశంలో నెమ్మదిగా కదులుతూ ఒక డ్యాన్స్ చేస్తున్నట్లు అద్భుతంగా కనిపిస్తూ ఉంటాయి. ఇది సెప్టెంబర్ నుంచి మార్చి మధ్య కాలం ఉత్తమమైనదిగా చెప్పవచ్చు. అందుకే మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడు మీరు ఇదే సమయాన్ని ప్లాన్ చేస్తే బాగుంటుందని నేను చెబుతున్నాను. ఉత్తర ధ్రువ కాంతులను చూసే అవకాశం ఇప్పుడు ఎక్కువగా ఉంటుంది. కానీ ఇవి ప్రకృతి ఆధారితమైనటువంటివి కాబట్టి గ్యారంటీ లేదు. స్పష్టమైనటువంటి ఆకాశం, చల్లటి వాతావరణం మరియు వెలుగు కాలుష్యం లేకపోవడం చాలా ముఖ్యం. అందుకే రేక్వేజిక్ లాంటి పెద్ద పట్టణాల కంటే శాంతియుతమైనటువంటి గ్రామీణ ప్రాంతాలు ఉత్తమంగా ఉంటాయి. ఇక్కడ ఐస్లాండ్లో ఉత్తర ధ్రువ కాంతులు చూడడానికి చాలా ప్రసిద్ధి చెందినటువంటివి ఉంటాయి. వాటిలో తాంజీ విలేరర్ నేషనల్ పార్క్, విక్, అదేవిధంగా జోకుల్ సరన్ గ్లేజియర్ లాగూన్, అదేవిధంగా స్నేఫే లెసిన్
పెనిన్సులా వంటివి ఇక్కడ మనం ప్రత్యేకంగా చూడవచ్చు. ఇంకా రేక్జేవిక్ నగరాన్ని కూడా అద్భుతంగా చూడవచ్చు. ఈ విధంగా ఈ దేశం గురించి చాలా విషయాలు తెలుసుకోవచ్చు. మరిన్ని గ్లోబల్ సంబంధించిన వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.